పోరాటం చేసి నైజాం పెడరెక్కలు విరిచికట్టి పోరు భావటాన్ని మోపినటువంటి ఒక ఉద్యమ పోరాట పరంపర వారసుడైనటువంటి ఈ ఊరి కామ్రేడ్స్ అందరికీ కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది, అడవి దహించుకుపోతూ భావాళనాన్ని వాగ్దానం చేసింది, సూర్యాస్తమం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది, అమరత్వం రమణీయమైనది అది మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది. జాతస్థ ధ్రువో మృత్యువు అంటాడు. పుట్టడం మనిషి, చనిపోవటం సహజం, కానీ బతికినటువంటి కాలంలో ఏం సాధించాడని ముఖ్యం. ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని ఈ మండుటెండలో ఒక వ్యక్తిని కీర్తిస్తున్నారు అంటే, ఒక వ్యక్తిని తలుస్తున్నారు అంటే, ఒక వ్యక్తిని గానంగా పాడుతూ ఉన్నారంటే, పాటనై వస్తున్నానమ్మో అని ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంటుంది. ఆయన బతికిన జీవితం ధన్యమైనటువంటిది. నాకు బాగా తెలవకపోవచ్చు, కానీ మా బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా నేను విన్నది ఏమిటి అంటే, రకరకాల ఆకర్షణలు, రకరకాల ప్రలోభాలు, ఊసర వెల్లుల్లి మించినటువంటి రాజకీయ మార్పులు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, తాను నమ్మినటువంటి ఆశయం కోసం, తాను నమ్మినటువంటి విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం, అసమానతలు లేనటువంటి సమాజం కావాలని, రాజు పేద ఒకటే కావాలని, ఎగరవే ఎగరవే ఎర్ర జెండా, వీధుల్లో ఎగరవే ఎర్ర జెండా, పేదవాళ్లకు నువ్వే అండా అని చెప్పి ఆనాడు అనంత పెదమట్టయ్య గారు, రామిశెట్టి సత్యం గారుల వారసత్వపు పోరాట పరంపరలో నుంచి ఉద్భవించినటువంటి ఒక ఉద్యమ కిరటం ఈ అంజన్న గారు. బహుశా ఇలాంటి వ్యక్తులు మామూలుగా, ఎందుకంటే బాగా కోట్లు సంపాదించుకొని విలవలకు వలవలుడుస్తూ అవలీలగా మారుతున్నటువంటి ఈ రోజులలో ఎర్ర జెండాను పట్టుకోవటం అంటే, ఎర్ర జెండాను నమ్ముకోవటం అంటే, కమ్యూనిస్టుగా నిలవడం అంటే చాలా కష్టసాధ్యమైన పని. ఒక సాహిత్యంలో అంటారు, ఒక్క రోజైనా కమ్యూనిస్టుగా బతుకు వేస్తామా, ఆ బతుకు నీకు తెలుస్తుంది మిత్రమా అని. ఒక్క రోజు కాదు, జీవితాంతం జీవించిన జీవితం మొత్తం కూడా కమ్యూనిస్టుగా బతికినటువంటి సార్థకం జీవి. పోయేటప్పుడు ఏం సాధించకపోయావు, మన వెనక మనం చనిపోయిన తరువాత ఒక నలుగురు వచ్చి ఏడిస్తే అదే పరిపూర్ణమైనటువంటి జీవితం కదా. అంతకంటే ధన్యమే ఉంది. బ్యాంకులో దాచుకున్న డబ్బులు తీసుకోపోలేం, పోస్ట్ ఆఫీసులో దాచుకున్న గోల్డ్ స్కీములు తీసుకున్నాం. నమ్మకం, పోరాటం, ఆశయం, అద్భుతం, జీవనం, జీవితం, యశస్సు, ఉషస్సు, అది నిఖార్సైన నిబద్ధుడైనటువంటి కమ్యూనిస్టుకు ఉండాల్సినటువంటి మానవతా విలువలు. కమ్యూనిజం అంటే ఏమిటి? మనిషిని ప్రేమించటం, చెట్టును ప్రేమించటం, పుట్టను ప్రేమించటం, ఒక మనిషి మరొక మనిషిని ద్వేషించకుండా ఇవ్వటం, అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం కోసం పాటుపడటం. అలాంటి పాటుపడినటువంటి వ్యక్తి ఈ ప్రాంతం ముద్దు బిడ్డ కావటం. దురదృష్టవశాత్తు మనల్ని వదిలి వెళ్ళిపోయినా అంటాం కదా, జననం మరణం సహజమే. ఆ గడిపినటువంటి జీవితం మిమ్మల్ని సార్థకం చేసింది. మీరు ఎక్కడ ఉన్నా, ఎందుకంటే ఎర్ర జెండా అనేది మామూలు కాదు. దాదాపు శతవసంతాలు గడిచిపోయింది. కొంతమంది అంటారు కమ్యూనిస్టుల కాలం చేయలేదు. కాలం చెల్లదండి. కాలం ఉన్నంత కాలం కమ్యూనిస్టు ఉంటాడు. ఎత్తు తగ్గులు ఉంటాయేమో కానీ దాని కాలం చెరపలేదు, కాలం కడగలేదు, కాలం మరపలేదు. అద్భుతమైనటువంటి మీ ఉద్యమ స్ఫూర్తికి అరుణారుణాందనాలు సమర్పిస్తూ, అద్భుతమైనటువంటి మీ పోరాట బావుటం. ఇందాక మిత్రుడు చెప్పారు, ఎక్కడ గొల్ల సుద్దులున్నా, ఎక్కడ ప్రజానాట్యమండలి పాటలున్నా, ఎక్కడ ఆటల పోటలున్నా అన్నింట్లో తానై బతికినవాడు, బతుకునిచ్చినవాడు, ధైర్యంగా ఉన్నవాడు, ధైర్యాన్ని ఇచ్చినవాడు, స్ఫూర్తినిచ్చినవాడు. అలాంటి స్ఫూర్తి ప్రదాతకు నా లాంఛనాలను తెలియజేసుకుంటూ, నాకు మీతో మాట్లాడి, ఎందుకంటే విలువలు పడిపోతున్నటువంటి తరుణంలో, విలువల్ని అమ్ముకుంటున్నటువంటి తరుణంలో, విలువల్ని బలంగా నమ్మినటువంటి ఒక వ్యక్తి గురించి ముచ్చటించే, మాట్లాడుకునే, పరుచుకునే అవకాశం ద్వారా మనల్ని మనం బూస్టింగ్ అవుతుందని చెప్తూ ఆ సింహానికి రెడ్ సల్యూట్. మఠపల్లి మండలం మాజీ జడ్పీటీసీ